హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. ఫిబ్రవరి 12th, 13th అండ్ 14th డైలీ కరెంట్ అఫైర్స్. సో మనకి 15 కరెంట్ అఫైర్స్ రేపు చేస్తాను. దీంతో కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉండదు. ఇక్కడ బోర్డు మీద చేయదగ్గ ఆర్టికల్స్ ఈ 3 days లోపల ఏ ఒక్క ఆర్టికల్ లేదు. మణిపూర్ ప్రెసిడెంట్ రూల్ ఉంది కదా, దాన్ని మనం కరెంట్ ఇష్యూ కింద చేద్దాం. సో కరెంట్ పాలిటీ అని చెప్పేసి రాష్ట్రపతి పరిపాలన కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. అది కరెంట్ అఫైర్స్ కిందకే వస్తుంది, కరెంట్ పాలిటీ కిందకి కూడా వస్తుంది. దానికి బోర్డు అవసరం. ఆ ఒక్క ఆర్టికల్ని మనం స్కిప్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూస్తే ఎకనామీ ఆర్టికల్స్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అని చెప్పేసి లోక్సభలో ప్రవేశపెట్టారు అండి. ఇంతకుముందు మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పేసి 1961 చట్టం ఉంది కదా, దీన్ని రీప్లేస్మెంట్ చేస్తూ 2025 చట్టం అని చెప్పేసి తీసుకొస్తున్నారు. సో మన బిల్లు మొత్తం చూస్తే ఒక 3 అంశాలు కనిపిస్తున్నాయండి. మరీ ఎక్కువ అంశాలు లేవు, 3 అంశాలు కనిపిస్తున్నాయి ప్రజెంట్ చూస్తే. అయితే చట్టంగా మారినాక మనం పూర్తిగా అధ్యయనం చేద్దాం. సో ఫస్ట్ ఈ బిల్లు లోపల ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి కొత్త పదం వచ్చింది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 వరకు ట్యాక్స్ ఇయర్గా పిలుస్తాం. సో 12 month పీరియడ్లో నీ సంపాదన మీద ట్యాక్స్ విధిస్తాం. సో ఇంతకుముందు అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి, ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి 2 years ఉండేది. అది మనకి పెద్దగా అవసరం లేదు. సో ఈ కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పేసి ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి కొత్త పదం తీసుకొచ్చారు. డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి పదాలు వాడకుండా ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి ఉపయోగిస్తాయి. ఒక మంచి మార్పు, పన్ను యొక్క రూల్స్ సరళీకృతం చేస్తుంది, అందరికీ ఈజీగా అర్థమయ్యేలా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సెకండ్ చూస్తే మనకి ఇప్పటికి కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్మీ, న్యూ ట్యాక్స్ రెజ్మీ 2 కంటిన్యూ అవుతాయి. అభ్యర్థులు ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. సో మీకు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ట్యాక్సెస్ విషయం లోపల. ఓల్డ్ ట్యాక్స్ ఎలా ఉంటుంది, న్యూ ట్యాక్స్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్, ఇంతకుముందు ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ అని చెప్పేసి లేకుండే, వీటిని తొలిసారిగా క్యాపిటల్ అసెట్స్గా అంటే మూలధన ఆస్తులుగా వర్గీకరణ చేయడం జరిగింది. సో ట్యాక్సెస్ యొక్క కొత్త చట్టం చూస్తే 3 అంశాలండి. ట్యాక్స్ ఇయర్ అని చెప్పేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్మీ, న్యూ ట్యాక్స్ రెజ్మీ 2 కంటిన్యూ అవుతున్నాయి. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, క్రిప్టో కరెన్సీ లాంటి వాటిని ఈ కొత్త బిల్లు లోపల క్యాపిటల్ అసెట్స్, మూలధన ఆస్తులు అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. దీనికి బోర్డు అవసరం లేదండి, అన్ని పాయింట్సే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, సెబీ వార్తల్లో వచ్చింది. ఈ క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉందో, స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో, షేర్ మార్కెట్ ఏదైతే ఉందో, దాన్ని కంట్రోల్ చేసే అత్యున్నత బాడీ పేరు సెబీ అని చెప్పేసి పిలుస్తాం. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక చట్టబద్ధ సంస్థ. అది ఒక ప్లాట్ఫామ్ని రూపొందించింది, దాని పేరు మిత్ర అని చెప్పేసి ఉంది. సో మిత్ర మనం గుర్తుపెట్టుకోవాలి, మిత్ర ప్లాట్ఫామ్ అని చెప్పేసి. ఏంటి మిత్ర అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేసింగ్ అండ్ రిట్రైవల్ అసిస్టెంట్. అంటే మనం మ్యూచువల్ ఫండ్ కొంతమంది ఎప్పుడో దాన్ని స్టార్ట్ చేస్తారు, మర్చిపోతారు. సో అటువంటి నిష్క్రియాత్మక అంటే యాక్టివ్గా లేని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్స్ని తిరిగి తీసుకురావడం లోపల ఈ ప్లాట్ఫామ్ సహాయం చేస్తుందండి. ఏంటి, మ్యూచువల్ ఫండ్ అనేది యాక్టివ్ లేకుండా కొన్ని ఉంటాయి కదా, వాటిని యాక్టివ్ చేస్తుంది. లేదా మనం కోల్పోయినటువంటి లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని కూడా తిరిగి పొందేలా ఈ ప్లాట్ఫామ్ అయితే హెల్ప్ చేస్తుందట. సో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇటువంటిది మనకు ఆర్బీఐ అని చెప్పేసి, ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ బాడీ కదా. సో బ్యాంకింగ్ సెక్టార్లో నువ్వు డిపాజిట్ చేసి మర్చిపోయినప్పుడు కావచ్చు, క్లెయిమ్ చేయని డిపాజిట్ కోసం అని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్ని రూపొందించింది. ఇది చదివినప్పుడు అది గుర్తు తెచ్చుకోవాలి కంపల్సరీ. ఇది స్టాక్ మార్కెట్ లోపల, క్యాపిటల్ మార్కెట్ లోపల సెబీ యొక్క ప్లాట్ఫామ్ అయితే, బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్బీఐ యొక్క ప్లాట్ఫామ్ ఏంటి, క్లెయిమ్ చేయని డిపాజిట్ని ఏ ప్లాట్ఫామ్ అందిస్తుంది, అది మీరు ఆన్సర్ చేయండి. 2 మనకి ఎకనామీ అప్డేట్స్ లోపల వస్తాయండి. రైట్. సో నెక్స్ట్ చూస్తే తర్వాత స్పేస్ ఆర్టికల్స్ ఒక 2 మనకి వార్తల్లో ఉన్నాయండి. ఏంటి, అమెరికా లోపల భారతీయ అంతరిక్ష కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తుంది బెంగళూరు కేంద్రంగా పనిచేసే దిగంతర అనే ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ. అయితే అమెరికాలో ఎక్కడని చెప్పి చూస్తే
కొలరెడో రాష్ట్రం లోపల, ఈ రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. సో కొలరెడో అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఎవరు ఏర్పాటు చేస్తున్నారండి? దిగంతర సంస్థ. ఎక్కడిది? బెంగళూరులో ఉంటుంది. సో కాబట్టి మనం రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఈ కొలరెడోను దిగంతర అని చెప్పేసి. ఈజీగా గుర్తుంటుంది, ఒకసారి చదివితే ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ అండి, శివశక్తి పాయింట్ మరొకసారి వార్తల్లో వచ్చింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. చంద్రయాన్ 3 అని చెప్పేసి సౌత్ పోల్ దగ్గర ఫస్ట్ టైం సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఆ సాఫ్ట్ ల్యాండింగ్కి ఆ ప్రదేశానికి శివశక్తి అని చెప్పేసి మన పిఎం మోడీ గారు పేరు పెడతారు. అయితే ఈ ల్యాండ్ అయిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ భౌగోళిక పటం మొత్తాన్ని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది అహ్మదాబాద్లో ఉంటుంది, అది భౌగోళిక పటం మొత్తాన్ని రూపొందించింది. దాన్ని విశ్లేషణ చేస్తే ఆ ప్రాంతం యొక్క వయసు ఎంత అని చెప్పేసి చూస్తే 370 కోట్ల సంవత్సరాలండి. సో 370 కోట్లు అంటే భూమి పుట్టుక నాటి అని చెప్పేసి చెప్పొచ్చు, అంతకంటే ముందు అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే శివశక్తి పాయింట్ చంద్రయాన్ 3 యొక్క సాఫ్ట్ ల్యాండింగ్ పాయింట్ మనకు తెలుసు, ఆల్రెడీ డిస్కస్ చేసినాం స్పేస్ అప్డేట్స్ లోపల. ఇప్పుడేంటి, వయసు నిర్ధారణ జరిగింది 370 కోట్ల ఇయర్స్ అని చెప్పేసి. ఇంకొకటి, దీన్ని ఎవరు గుర్తించారు అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఫ్రమ్ అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు మరొకటి కనుగొన్నారండి, TOI 6038A అని చెప్పేసి ఉంది. ఇది ఒక ఎక్సో ప్లానెట్. వాట్ ఈస్ ద ఎక్సో ప్లానెట్ అంటే మనము సూర్యుని చుట్టూ తిరుగుతాం కదా, అట్లా కాకుండా సూర్యుడు కాకుండా ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే సౌర వ్యవస్థలో అవతల ఉండే గ్రహాలు అని చెప్పేసి పిలుస్తాం. సో సోలార్ సిస్టమ్కి అవతల ఉంటాయి, వేరే స్టార్ చుట్టూ పరిభ్రమిస్తాయి. మనం సన్ చుట్టూ అయితే ఆ గ్రహాలు వేరే దాని చుట్టూ భ్రమిస్తాయి. సో దాన్ని మనం ఎక్సో ప్లానెట్గా పిలుస్తాం. దాన్ని సో ఎవరు గుర్తించారండి? ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి మౌంట్ ఆబు టెలిస్కోప్ని ఉపయోగించింది. సో టెలిస్కోప్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్స్టిట్యూషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్ఫ్యాక్ట్ ఎక్సో ప్లానెట్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఫ్యాక్ట్ క్వశ్చన్స్ మనకి 3 డేస్లో వార్తల్లో ఉన్నాయండి, మణిపూర్ రాష్ట్రపతి పరిపాలన కాకుండా. అది నేను కరెంట్ ఇష్యూలో చేస్తాను, మీరు 100కు 1000% సాటిస్ఫై అయ్యేలా క్లాస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ అండి. సో డిఫెన్స్ చూస్తే F-35 వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా మనకు అమ్ముదామని చెప్పేసి ఆఫర్ ఇచ్చింది, ఇంకా అగ్రిమెంట్ కుదరలేదు, అగ్రిమెంట్ చేసుకోలేదు, బట్ మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. F-35 వచ్చేసి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, మనకు లేవు ఇంతవరకు. సో ఇది వస్తే మనకు కొంచెం స్ట్రెంగ్త్ అవుద్ది మన డిఫెన్స్ సెక్టర్ అని చెప్పేసి. ఇది ఆధునిక స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. స్టెల్త్ మీన్స్ శత్రువు యొక్క ఆయుధాలకి ఇది అందదు అండి, సో తప్పించుకొని తిరుగుతుంది అన్నట్టు. దీన్ని ఆ దేశాల యొక్క ఆయుధాలు పసిగట్టలేవు, దాన్ని స్టెల్త్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు వెరీ ఫేమస్ కాబట్టి F-35 అమెరికా యొక్క 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అమన్ 2025 వార్తల్లో వచ్చింది. పాకిస్తాన్ కండక్ట్ చేస్తున్న బహుళ దేశాల నౌకాదళ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో చైనా హాజరైంది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో 2 డిఫెన్స్ సెక్టార్లో ఈజీ ఆర్టికల్స్ అవి. నెక్స్ట్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక 2 ఆర్టికల్స్ మనకి వార్తల్లో వచ్చినాయి, 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే AI కోసం అని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ IIT హైదరాబాద్, IIT ఢిల్లీ, IIT రోపార్ పంజాబ్లో ఉంటుంది, ఇంకోటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఫ్రమ్ న్యూఢిల్లీ అని చెప్పేసి ఈ 4 కేంద్రాల దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. AI విషయం లోపల కృత్రిమ మీద ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ వాళ్ళు రీసెర్చ్మెంట్ అని చెప్పేసి చేస్తారు అన్నట్టు. ఇక్కడ 4 IIT ఢిల్లీ, IIT హైదరాబాద్, IIT రోపార్ అండ్ ఎయిమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ అండి, బట్ ఇక్కడ ఒక 3 వ్యక్తుల పేర్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకటి చూస్తే ఫస్ట్ మత్స్య 6000 అని చెప్పేసి ఒక సబ్మెర్సిబుల్. ఇది అంటే సబ్మెరైన్ కంటే కొంచెం తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది, వాటర్ లోపల ప్రయాణం చేస్తుంది, సబ్మెర్సిబుల్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. 2006లో సముద్రయాన్ అని చెప్పేసి మనం చేపడుతున్నాము. ఆ నౌక పేరేమో మత్స్య 6000, ఆపరేషన్ పేరేమో సముద్రయాన్. 3 మనుషుల్ని మనము లోపల తీసుకుపోతాం, 6000 మీటర్ల లోతులోకి తీసుకెళ్తాం.
దీన్ని ఎవరు చేపడుతున్నారని చెప్పి చూస్తే చెన్నై కేంద్రంగా పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు చేపడుతున్నారు. అయితే ఈ నౌకకి పైలట్గా ఎవరు ఉంటున్నారు, ఇది మనకి అప్డేట్స్ అండి. రమేష్ రాజు అని చెప్పేసి పిలుస్తాం, పేరు గుర్తుపెట్టుకోవాలి. రమేష్ రాజు పైలట్. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ అని చెప్పేసి డాక్టర్ వేదాచలము, ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ నోడల్ మినిస్ట్రీగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ అని చెప్పేసి పనిచేస్తుంది. సో ప్రశ్న వస్తే ఈసారి అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి ఈ పైలట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, రమేష్ రాజు అని చెప్పేసి. నెక్స్ట్ మనకి డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ వేదాచలం అని చెప్పేసి పిలుస్తాం. సో వేదాచలము, రమేష్ రాజు, ఇద్దరు పేర్లు వెరీ ఫేమస్, మోస్ట్ అప్డేట్స్ అండి. సో నెక్స్ట్ చూస్తే ఒక వ్యాధి వార్తల్లో వచ్చింది, సుడాన్ వైరస్ వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. సుడాన్ వైరస్ వ్యాధి ఇది ఉగాండా దేశం లోపల విజృంభణ ఇస్తుంది. సో సుడాన్ అని చెప్పేసి ఎలా పేరు వచ్చిందంటే ఇది వాస్తవంగా ఎబోలా వైరస్ కుటుంబం అండి. ఇది ఎబోలా వైరస్ కుటుంబము, ఎబోలా వైరస్ని పోలి ఉంటుంది. ఇది వైరల్ హెమరేజిక్ జ్వరము, హెమరేజిక్ మీన్స్ రక్తస్రావం జరుగుతుంది వ్యాధి వచ్చినప్పుడు. వెరీ ఫస్ట్ టైం 1976లో ఉగాండా ప్రాంతం లోపల కాదు సుడాన్లో గుర్తించారు, కాబట్టి సుడాన్ అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కడ విజృంభణ ఇస్తుంది, ఉగాండా అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయండి. సుడాన్ వైరస్ ఉగాండా దేశంలో విజృంభణ, వైరస్ పేరు వేరే, దేశం పేరు వేరే. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అని చెప్పేసి జర్మన్ వాచ్ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. సో 1993 నుంచి 2022 మధ్య జరిగిన వాతావరణ సంఘటనల ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు డొమినికా రిపబ్లిక్, సెకండ్ ర్యాంక్ చైనా, థర్డ్ ర్యాంక్ హోండురస్. ఇండియా వచ్చేసి 6th ర్యాంక్ అండి, అంటే ఈ విపత్తుల విషయంలో 6th ర్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద ఇండియా లోపల ఈ మొత్తం మరణాల లోపల ప్రపంచవ్యాప్తంగా చూస్తే 10% ఇండియా అండి. నష్టాల లోపల చూస్తే 4.3 అని చెప్పేసి ఉంది. సో మరణాల్లో 10%, ప్రతి 100 మందిలో 10 మంది మన దగ్గరనే. నష్టాల పరంగా చూస్తే 4.3 అని చెప్పేసి ప్రపంచ వాటా ఉంటుంది కదా నష్టం మొత్తంలో, 4.3% మనదని చెప్పేసి పిలుస్తాం. కొద్ది వరకు ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, 6th ర్యాంక్ అని చెప్పేసి. నెక్స్ట్ సో ఇక్కడ మనకు గుర్తుంటుందంటే, సో విపత్తు అంటే మనకి వరద వస్తుందిగా. సో వరద వచ్చినప్పుడు మనము బట్టలు తడిస్తే ఆరేసినాం మనం, సో ఆరేసినాం కాబట్టి ర్యాంక్ వచ్చేసి 6 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి లవోకోవా అని చెప్పేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో ఉంది, ఇది అస్సాంలో ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగం వెరీ ఫస్ట్ టైం 40 years తర్వాత కనిపించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరేంటి, లావోకోవా అని చెప్పేసి పిలుస్తాం. కజిరంగా లోపల ఒంటి కొమ్ము ఉంటుంది, బట్ ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ టైం కాబట్టి 40 years తర్వాత కాబట్టి కొంచెం ఇది ఈ ప్లేసు అండ్ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే వియాటినా 19 అని చెప్పేసి ఒక ఒంగోలు జాతి పశువు అండి. సో ప్రకాశం డిస్టిక్ లోపల ఉంటుంది, వెరీ ఫేమస్. బ్రెజిల్లో జరిగిన వేలం లోపల ఇది సుమారుగా 41 కోట్లు పలికిందండి. ఇండియాలో దీని వాల్యూ లేదు, అక్కడ మాత్రం 41 కోట్లు పలికింది కాబట్టి కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి, అత్యంత ఖరీదు అంటది. నెక్స్ట్ అండి నోడీ బంధక్ పథకం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది వెస్ట్ బెంగాల్ యొక్క పథకము. ఈ గంగా పద్మ నదుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ప్రారంభించింది. నదీ రక్షణ కార్యక్రమాలు ఏమి ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా మనం చదువుకోవాలి కంపల్సరీ. కాబట్టి సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అని చెప్పేసి ఏ నదుల రక్షణ కోసం అని చెప్పేసి చదువుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఎల్లి అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఒక ఎలిఫెంట్ పేరు. బట్ ఇది బతికి ఉన్న ఎలిఫెంట్ కాదు, రియల్ ఎలిఫెంట్ కాదు, ఒక యానిమేషన్ ఎలిఫెంట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని పెటా ఇండియా సంస్థ రూపొందించి బెంగళూరు లోపల ఆవిష్కరణ చేసింది. ఒక రియల్ ఎలిఫెంట్ ఏ విధంగా కదలికలు కల్పిస్తుందో అదేవిధంగా ఈ యానిమేషన్ ఎలిఫెంట్ కూడా కదలికలు కల్పిస్తుంది. దీనికి మరి వాయిస్ అవసరం కదా, సో దియా మిర్జ్ అని చెప్పేసి దీనికి గాత్రము అంటే వాయిస్ అయితే ఇస్తుంది. సో ఈ ప్రశ్న వస్తుంది అంటే వస్తుందండి, రోబోటిక్ ఏనుగు ఎంత ఇంపార్టెంటో యానిమేషన్ ఏనుగు అంతే ఇంపార్టెంట్. సో మరి ఇది ఇక్కడ రాష్ట్రం, ఇది పర్యావరణ అంశం అంటే ఒక జంతువు మనకి వార్తల్లో ఉంది. మనం ఈ అప్డేట్స్ రాస్తాం కదా, ప్రతి 3 monthsకి మనం అప్డేట్స్ నోట్స్ ఇస్తాం కదా.
సో ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ లోపల అప్పుడు వార్తల్లో ఉన్న జంతువులు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ ఇది రాస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది. మన పిఎం మోడీ ప్రభుత్వం వచ్చినాక చాలా బ్రిటిష్ యొక్క పేర్లని ఇండియన్ పేర్స్ మనం ఇండియా పేర్లుగా భర్తీ చేస్తున్నాం కదా. పేర్ల మార్పు అని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్. రాజస్థాన్లో అజ్మీర్ లోపల ఒక రెండింటికి పేరు మనం మార్చినామండి. ఒకటి చూస్తే ఫోయి సాగర్ సరస్సు అని చెప్పేసి ఉన్నది, దీన్ని వరుణ్ సాగర్గా మార్చుకున్నాం. సో ఫోయి సాగర్ అని చెప్పేసి చూస్తే ఈ ఫోయి ఎవరంటే బ్రిటిష్ యొక్క మొట్టమొదటి ఇంజనీర్ భారతదేశం లోపల, కాబట్టి ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వరుణ్ సాగర్ అంటే ఏంటంటే వరుణుడు మన దేవుడు కాబట్టి అట్లా పేరు పెట్టుకున్నాం. హిందూ గాడ్ అండ్ గాడెస్ లోపల వెరీ ఫేమస్. నెక్స్ట్ కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ భవన్ అని చెప్పేస్తుంది, దీని పేరు మహర్షి దయానంద విశ్రాంతి గృహగా మార్చుకున్నాం. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ దయానంద సరస్వతి అని చెప్పేసి వెరీ ఫేమస్ స్లోగన్ ఉంటుంది, అది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అండి, ఈ మన పిఎం మోడీ గారు అమెరికా పోయారు కదా, కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు. 3 ఒప్పందాలు వెరీ ఫేమస్ అండి. మనము డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని చెప్పేసి చూస్తే, ఫ్రాన్స్ పోయింది కదా ఏఐ సమ్మిట్ కోసం అని చెప్పేసి, అక్కడ ఒక 4-5 ఒప్పందాలు ఉన్నాయి. అయితే మనము ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అని చెప్పేసి MEA.gov.inలో ఇంకా అప్డేట్ చేయలే వాళ్ళు. అయితే అమెరికా నుంచి వచ్చినాక అప్డేట్ చేస్తారు అనుకుంటా, ఫ్రాన్స్ ప్లస్ అమెరికా కలిపి. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ 3 ఏంటి అంటే ఓన్లీ పేపర్ న్యూస్ ఆర్టికల్స్ మనకి. సో కంపాక్ట్ అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నాం, వెరీ ఫేమస్ ఒప్పందం అండి. ఏంటి కంపాక్ట్ అంటే అమెరికా ఇండియా మధ్య ఒప్పందం. ఇది ఒక 3 రంగాలు ఉన్నాయి మనకు. క్యాపిటలైజింగ్ ఆపర్చునిటీ అంటే అవకాశాలని మనము ఉపయోగించుకోవాలి. వీటి కోసము మిలిటరీ పార్ట్నర్షిప్, మీన్స్ మనకి మిలిటరీ అంటే రక్షణ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ కామర్స్ అంటే ఏమొస్తుంది, వాణిజ్యం అని చెప్పేసి వస్తుంది. తర్వాత టెక్నాలజీ అండి అంటే సాంకేతికత. రక్షణ, మిలిటరీ, టెక్నాలజీ, కామర్స్ లోపల మనము సహకారం చేసుకోవాలి. అదే ఈ కంపాక్ట్ అని చెప్పేసి ముఖ్యమైన ఉద్దేశము. నెక్స్ట్ అండి తర్వాత ట్రస్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ట్రస్ట్ ఏంది, ట్రాన్స్ఫర్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. ఫుల్ ఫామ్ చదవద్దు, ఇది ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఎగ్జామ్ కాదు, గ్రూప్స్ ఎగ్జామ్. ఫుల్ ఫామ్స్ అడగరు. బట్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా మనకు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ కోబాల్ట్, లిథియం లాంటి, నికెల్ లాంటి వాటి యొక్క సహకారం కోసం అని చెప్పేసి ట్రస్ట్ అని చెప్పేసి మనం ఒప్పందం చేసుకున్నాము. ఆ ఖనిజాల వెలికితీత కావచ్చు, లేదా పరిశోధన కావచ్చు, ఎక్కువ వినియోగించడం కావచ్చు, వాటి మీద వీళ్ళు సహకారం చేసుకుంటారు. ట్రస్ట్ మీన్స్ క్రిటికల్ మినరల్స్ కోసం అని చెప్పేసి ఇండియా అమెరికా మధ్య ఒప్పందము. కంపాక్ట్ మీన్స్ మిలిటరీ, టెక్నాలజీ, కామర్స్, ఈ 3 విషయంలో సహకారం. సింపుల్ వర్డ్స్లో గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నలు అట్లనే వస్తాయి. నెక్స్ట్ మిషన్ 500 అని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నాయి ఇండియా యుఎస్ఏ. ఏంటి లక్ష్యం అంటే 2030 నాటికి 2 దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యము $500 బిలియన్ రావాలన్నట. ఇది లక్ష్యం అండి మనకి. 3 కంపాక్ట్, ట్రస్ట్ అండ్ మిషన్ 500 ఇండియా అమెరికా మధ్య ఒప్పందాలు. ఇవి అఫీషియల్గా సంతకాలు చేయడం జరిగింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి 38వ జాతీయ క్రీడలు మనకి నిన్న ముగిసినాయండి. సో వెరీ వెరీ ఫేమస్, బాగా గుర్తుపెట్టుకునే ప్రశ్న వస్తుంది కూడా. ఉత్తరాఖండ్ హోస్ట్ చేసింది. థీమ్ ఏంటి మనకి, ఇవి గ్రీన్ గేమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి గ్రీన్ గేమ్స్ అంటే ప్రతి పథకము వచ్చినప్పుడు ఒక మొక్కను నాటుతున్నారు వాళ్ళు. పర్యావరణ అనుకూల ఆటలు అని చెప్పేసి పిలుస్తాం. అందుకే మొత్తం క్రీడలు 35, జట్లు 37 ఉండవు. సో మస్కట్ ఏంటి అంటే మనకి మౌలి అని చెప్పేసి పిలుస్తాం. ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మనకి మొనాలు ఉంది కదా, దాని నుంచి ప్రేరణ తీసుకొని మౌలి అని చెప్పేసి పేరు పెట్టారు. సో మస్కట్, మౌలి అని చెప్పేసి పిలుస్తాం. ఒక ట్యాగ్లను ఇవ్వడం జరిగింది, సంకల్పుసే శిఖర్ తక్ అని చెప్పేస్తుంది. మరి ఎవరో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకి 121 పథకాలు వచ్చినాయి, 68 గోల్డ్ వచ్చినాయి. సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ వచ్చేసి హర్యానా. ఏపీ వాళ్ళు 18, 7 గోల్డ్ వచ్చినాయి, మొత్తం పథకాలు 14. తెలంగాణ 26వ ప్లేసు,
3 గోల్డ్ వచ్చినాయి. సో ఇవి మనకు నేషనల్ స్పోర్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ ఛాంపియన్ ట్రోఫీ అని చెప్పేసి మనకి ఇదే మంత్లో జరుగుతుంది. దుబాయ్ ఉన్న పాకిస్తాన్ హోస్ట్ చేస్తున్నాయి. దీనికి అంబాసిడర్గా శిఖర్ ధవన్ అని చెప్పేసి, సో మన వెరీ ఫేమస్ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఎన్నికైండు, మన వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. శిఖర్ ధవన్ యొక్క విజయాన్ని మనం ఎక్కువగా ఫేమస్ చేయలేదు. వాస్తవంగా స్పోర్ట్స్ వల్ల కొంచెం ఐడియా ఉంటుంది. ఒక విషయం చెప్పాలి ఇక్కడ. సో శిఖర్ ధవన్ ఓపెనర్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ అండ్ కోహ్లీ రికార్డ్స్ అబ్జర్వ్ చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. వీళ్ళిద్దరూ హైయెస్ట్ రన్స్ వేసింది ఇతను ఉన్న కాలంలోనే. బట్ ఇది చాలామంది గుర్తించలేదు. ఒకసారి మీరు మననం చేసుకోండి, ఎందుకు వీళ్ళు సక్సెస్ అయ్యారు ఇతను ఉన్నప్పుడు అంటే, ఈ రోహిత్ శర్మ కోహ్లీ యొక్క ఆట తీరు ఇలా ఉంటుందంటే, ఫస్ట్ నిలదొక్కుకోవాలి, క్రీజులో పాతుకుపోవాలి, తర్వాత హిట్టింగ్ చేయాలి. సో వీళ్ళు ఇట్లా ఆడాలంటే ఆ పక్క ఉంటున్న వ్యక్తి ఫాస్ట్ ఆడాలి. సో శిఖర్ ధవన్ అని చెప్పేసి ఆ పని చాలా మంచిగా చేసిండు అన్నట్టు. రోహిత్ శర్మ సెటిల్ అయ్యేంత వరకు ఇతను చాలా ఫాస్ట్గా ఆడేటోడు, వికెట్ పోయేది, కొన్నిసార్లు సక్సెస్ అయ్యేది. సో వీళ్ళిద్దరు విజయాల వెనుక ఇతను ఉన్నాడు. ఈయన వేండు, వీళ్ళ ఫామ్ మొత్తం వెళ్ళిపోయింది. సింపుల్ లాజిక్ అండి. మళ్ళీ వీళ్ళు ఆడాలంటే ఇక్కడ ఇతను లాంటి ఆటగాడు ఎవరంటే ప్రజెంట్ మనకి జైస్వాల్ అని చెప్పేసి పిలుస్తాం, అతన్ని తీసుకోవాలి. అది ఎగ్జామ్ దృష్టి అవసరం లేదనుకోండి. అంటే మనం కొన్నిసార్లు గుర్తించాం ప్రతిభని. సో శిఖర్ ధవన్ని ఒక లెజెండ్ కావాల్సిన వ్యక్తి మర్చిపోయారు చాలామంది. ఐసీసీ ట్రోఫీలు అంటేనే శిఖర్ ధవన్ అంటేనే ఐసీసీ ట్రోఫీలు. నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగల్ ఆటగాడు, ఇన్ఫ్యాక్ట్ ఫుట్బాల్ లోపల వెరీ ఫేమస్. ఎందుకు వార్తలు వచ్చినాయండి? హైయెస్ట్ పేడ్ అథ్లెట్స్ 2024 లోపల ఎక్కువ సార్లు ఇతనికి రావడం జరిగింది. నెక్స్ట్ చంద్రశేఖరన్కి బ్రిటిష్ నైట్హుడ్ హోదా అని చెప్పేసి ఇచ్చింది టాటా సన్స్ చైర్పర్సన్. బుక్స్ 2 బుక్స్ వార్తలు ఉన్నాయండి. ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్ అని చెప్పేసి అరుణ్ శౌరి రాసిండు. సావర్కర్ పుస్తకం ఎప్పుడు వచ్చినా వెరీ ఫేమస్, చాలా మసాలా ఉంటుంది అందులో. నెక్స్ట్ అయామ్ అని చెప్పేసి ఒక హిందుత్వం మీద పుస్తకం అండి, రాసింది గోపిచంద్ పి హిందూస్ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే మనకు నియామకాల వార్తల్లో ఉన్నాయి. కాన్స్టంటైన్ టస్సౌలాస్ అని చెప్పేసి గ్రీస్ యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ అండి జోతమ్ నపట్ అని చెప్పేసి వనౌటు దేశం యొక్క ప్రధానమంత్రి. తులసి గబ్బాడ్ మనం డిస్కస్ చేసినామండి, బట్ మనకి ఆ వసుంధర పేపర్ లోపల వచ్చింది అమ్మాయి కాబట్టి. సో ఈ అమెరికా యొక్క నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఎన్నికైన తొలి హిందూ మహిళ అని చెప్పేసి పిలుస్తాం, మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఆల్రెడీ. నెక్స్ట్ పర్సన్ సుక్రీ బొమ్మగౌడ వార్తల్లో వచ్చింది, మరణించింది 2017 లోపల. అన్సంగ్ హీరో పద్మ అవార్డు వచ్చింది. జానపద గాయని, ఇన్ఫ్యాక్ట్ హలక్కి అని చెప్పేసి జానపదం ఉంటుంది, కర్ణాటక లోపల వెరీ ఫేమస్ పర్సనాలిటీ. నెక్స్ట్ సమ్మిట్స్ మనకు ఒక 4 వార్తల్లో ఉన్నాయండి. 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్, సో మస్కట్ హోస్ట్ చేసింది ఒమన్ కంట్రీ. నిర్వహణ ఎవరు అంటే ఒమన్ను, సింగపూర్ను, ఇండియా అండి, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎవ్రీ ఇయర్ దుబాయ్ హోస్ట్ చేస్తుంది, మనకి ఈజీ గుర్తుంటుంది. సో థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గౌట్ అని చెప్పేసి, అంటే భవిష్యత్తు ప్రభుత్వాలని షేపింగ్ చేసుకోవాలి, మనం నిర్మించుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సో అంతర్జాతీయ మహిళా సదస్సు అండి, బెంగళూరు హోస్ట్ చేసింది. దీని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ యొక్క సంస్థ కదా, సో అది కండక్ట్ చేసింది. ద్రౌపది ముర్ము గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఫేమస్ సమ్మిట్ మనకి వార్తల్లో ఉన్నదండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్. సో ఇది బెల్జియం కేంద్రంగా పనిచేస్తుందండి. ఇది ఇండియా వెరీ ఫస్ట్ టైం ఈ సమ్మిట్ని కండక్ట్ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ సెక్టార్ లోపల ఫస్ట్ సమ్మిట్ మనం కండక్ట్ చేయడం. థీమ్ ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, రాబోయే తరం యొక్క పరిపాలన సంస్కరణలు అని చెప్పేసి పిలుస్తామన్నట్టు. ఎంపవరింగ్ సిటిజన్స్ అండ్ రీచింగ్ ద లాస్ట్ మైల్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. ఇది కరెంట్ అఫైర్స్ అండి, మనకి 12, 13, 14. ఒకసారి చూడండి, మీకు బోర్డు మీద చేదక అంశాలు ఏమున్నాయండి? సమ్మిట్ ఏంటి, హోస్ట్ ఎవరు, థీమ్ ఏంటి, సరిపోయింది. ఎవరు చనిపోయారు, ఏ అంశంలో ఫేమస్, నియామకాలు ఏ దేశము, ఏ ప్రధాని, ఏ అధ్యక్షుడు, కథం. బుక్ పేరు, రచయిత పేరు, అవార్డు పేరు,
అవార్డు వ్యక్తి పేరు. స్పోర్ట్స్, సో ఎక్కడ హోస్ట్ చేస్తారు, మస్కట్ ఏంటి, ట్యాగ్లైన్ ఏంటి, థీమ్ ఏంటి, ఎన్ని స్పోర్ట్స్. ఇవి అమెరికా ఒప్పందాలండి. కంపాక్ట్ 3 అంశం లోపల సహకారము, ట్రస్ట్, క్రిటికల్ మినరల్స్ లోపల సహకారము, మిషన్ 500 ఒక వాణిజ్య ఒప్పందము. నేమ్ మనకి కొన్ని మారినాయండి. బ్రిటిష్ వ్యక్తుల పేర్లు, మన వ్యక్తుల పేర్లు మార్చుకున్నాము. సో ఒక జంతు వార్తల్లో ఉంది. నోటి బందకు 2 నదుల యొక్క రక్షణ పథకము. వియాటిన 19 పశువు పేరు. లవోకోవా వెరీ ఫేమస్, ఒంటికొమ్ము కడగముఖం కనిపించింది 40 years తర్వాత. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ జర్మనీ వాస్తు సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇండియా వచ్చేసి 6th ర్యాంకు. వేసుకున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అట్లా గుర్తుపెట్టుకుంటే మార్కులు పారేసుకోరు. సుడాన్ వైరస్ వ్యాధి ఉగండ లోపల విజృంభణ. సుడాన్ వైరస్ ఉగండ లోపల. మత్స్య 6000. ఇక్కడ ఇది ఫేమస్ క్వశ్చన్ అండి, ప్రశ్న వస్తుంది. పైలట్ పేరు రమేష్ రాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్ పేరు వచ్చేసి వేదాచలం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ F-35 వెరీ ఫేమస్ 5G ఎయిర్ క్రాఫ్ట్. అది శివశక్తి పాయింట్ వయసు అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇది అయితే ఇంకా ఫేమస్ అండి. దిగంతర బెంగళూరు స్టార్టప్ అమెరికా లోపల ఒక అంతరిక్ష కర్మాగారాన్ని ఓపెన్ చేస్తుంది. సో వెరీ ఫేమస్. అమెరికా లోపల మన ఒక ప్రైవేట్ సంస్థ అంటే ప్రశ్న వస్తుంది. మిత్రా ప్లాట్ఫామ్ ఎందుకోసం అంటే సెబీ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ యొక్క క్లెయిమ్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. సో ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అయితే వెరీ ఫేమస్. సో ఇందులో మీకు బోర్డు అయితే ఏం అవసరం లేదు. సో రేపు 15 రోజు కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మండే రోజు మనము రాష్ట్రపతి పరిపాలన ఏదైతే ఉందో ఈ మణిపూర్ లోపల డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.